భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 22వ అధ్యాయము ఏకాదశి మహాత్మ్యము. గృత్స్నమద మహాముని జహ్ను మహర్షితో మరలా చెప్పుచున్నాడు. జహ్ను మహర్షి, సావధానుడవై వినుము. సత్యజిత్తు దేవేంద్రాది దేవతల యొక్క దోష నివారణమునకై ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన ఇంటియందు భార్యతో కూడినవాడై గోవిందుణ్ణి పత్ర పుష్ప ఫల చందన ధూప నైవేద్యముల చేత భక్తితో పూజ చేసి ఆ విష్ణుదేవుని సాన్నిధ్యమందు నారాయణ మంత్రమును జపించుచు ఆ రాత్రి అంతయు జాగరణము చేసెను. శ్రీహరి సత్యజిత్తు వలన ఈ విధంగా పూజింపబడి అతని గృహమందు ఆ ఏకాదశి నాడు మొదటి జామున సత్యజిత్తునకు అభీష్టములిచ్చుటకై ప్రత్యక్షమయ్యెను. ఆ ప్రసన్నుడైన విధమును వర్ణించి చెప్పెదను వినుము. నీలమేఘము వంటి శరీరకాంతి కలవాడు, నీలపు ముంగురుల చేత కూడియుండువాడు, పద్మపత్ర విశాలనయనుడు, లలాటమందు తిలకము చేత ప్రకాశించువాడు, విచిత్రములైన కుండలముల చేత ప్రకాశించుచున్న గండభాగములు కలవాడు, కోటి భాస్కరుల కాంతితో సమానమైన కిరీటముచే శోభించువాడు, ముత్యాలహారములు రత్నాలహారములు కంఠభూషణములు కంకణములు లోనగు వివిధములగు మణిభూషణాలంకార విరాజమాన దేహుడు, మెరుపును బోలి ప్రకాశమానమగు పట్టు పీతాంబరమును కట్టుకొన్నవాడు, పిక్కలు తొడలు చీలమండలు కలిగి పద్మముల వంటి పాదములు కలవాడు, లక్ష్మీదేవితో గూడా గరుడ వాహనారూఢుడైనవాడు, మునీశ్వరగణముచే సేవింపబడిన పాదరాజీవములు కలవాడు అగు శ్రీ మహావిష్ణువు భక్తప్రియుడగుటచే తన భక్తుడైన సత్యజిత్తునకు సాక్షాత్కరించెను. స్వయం ప్రకాశకుడు మందస్మితుడు అగు ఆ పరమపురుషుణ్ణి చూసి సత్యజిత్తు ఇతడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువని గ్రహించి సంభ్రమాశ్చర్యములతో సంతోషమును పొందెను. భక్తవల్లభుడైన భగవంతుడు భార్యాసహితముగా నున్న సత్యజిత్తును వరము కోరుకోమ్మని పలుకగా, భక్తియే పరమావధిగా గల సత్యజిత్తు తన మనస్సున పూర్వము నుండి తలంచియుంచిన విషయమును ఇట్లు చెప్పెను. భగవంతుడా, దేవేంద్రునకు అతని పరిచరులగు దేవతలకు ఆకాశమున తిరుగు శక్తిని ప్రసాదింపుము. అమృతాహారము చేత వారి మనస్సులకు శాంతిని చేకూర్పుము. నాకును నా భార్యకును నీ సన్నిధానమున ఉండునట్లు వరమిమ్ము అని అడుగగా, విష్ణుమూర్తి అందులకంగీకరించి, భక్తశేఖరా, ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి తిథి అన్ని పుణ్యఫలములను ఇచ్చును. ఈ తిథి అందు నేను నీకు ప్రత్యక్షమైతిని కావున ఈ ఏకాదశి తిథి నాకు పరమ సంతోషదాయకమై ఉండును. కావున నీవు నీ భార్యతో గూడికొని పరమానందముతో ఈ పారిజాత వృక్షమును తీసి స్వయంగా దేవేంద్రునకు ఇమ్ము. పరమ పవిత్రమైనటువంటి పూదోటయందు ఉన్నటువంటి నాకు భార్యయగు ఈ తులసీ వృక్షమును నాకు సంగుము. నీకు అందువలన మేలు చేకూరగలదు అని చెప్పినంతనే సత్యజిత్తు తన భార్యతో సహా ఆ రాత్రి జాగరము పూర్తి చేసి సూర్యోదయ సమయమునకు పూదోటకు వెళ్ళెను. పారిజాతమును పెకిలించి ఇంద్రాదులను మేల్కొల్పి వారికిని తులసిని శ్రీ మహావిష్ణువునకు ఇచ్చెను. ఇంద్రాది సమస్త దేవతలు తమ తమ వాహనములనెక్కి ఎదురుగానున్న విష్ణువునుగాంచి నమస్కరించారు. అందరూ సర్వేంద్రియముల చేత సంతృప్తులైనారు. శ్రీహరి ఇంద్రాది దేవతలందరూ వినుచుండగా చిరునవ్వుగల ముఖముతో భార్యతో కూడి ఉన్న సత్యజిత్తునకు ఇలా చెప్పెను. పుణ్యమును ఇచ్చునదియు వ్రతములలోకెల్లా అత్యుత్తమమైనదియు నీ చేత బహుశ్రద్ధతో చెయ్యబడినదియూ నగు ఈ ఏకాదశి వ్రతము మానవులకు మిక్కిలి పాపనాశనకరమై ఉండును. అజ్ఞానులై నరకమును పొందిన నరులు పాడ్యమి మొదలు దశమి వరకు భోజనము క్రమరీతిన చెయ్యుటచే
ఏకాదశి నాడు భోజనము మాని ఉపవసించుట మర్చుచున్నారు. ఎవరు ఏకాదశియందు ఉపవాసము చెయ్యుదురో, ఆ రాత్రి జాగరముండి నన్ను పూజిస్తారో, వారు నా దయవలన సుఖవంతమగు నా స్థానమగు వైకుంఠమును చేరి సుఖింపగలరు. ఈ ఏకాదశి నాకు పరమ సంతోషకరము, పవిత్రవంతము, శుభప్రదము మరియు 1000 అశ్వమేధ యాగములు చేసిన ఫలమును ఇవ్వగలదు. పుణ్యాత్ములగు మునీశ్వరులు ఈ పవిత్రమైన ఏకాదశి తిథిని హరివాసరమందురు. అలాగే దేవేంద్రాది దేవతలకు ప్రాణములను తిరిగి ఇచ్చినందున ఈ ద్వాదశీ తిథి ప్రీతికరమైనది. ఎవరైనను తెలియక ఏకాదశియందు అన్నమును తిందురో, వారు బ్రహ్మహత్యాది మహాఘోర పాపములను పొందుదురు. దశమి తిథియందు మధ్యాహ్నకాలమున ఒకమారు భోజనము చెయ్యవలెను. రాత్రికాలమున భోజనము మానవలెను. ఏకాదశి నాడు 2 పూటలయందును భోజనమును వదిలివేయవలెను. ద్వాదశి అందును మధ్యాహ్నమున ఒకమారు మాత్రమే భుజింపవలెను. రాత్రి భోజనము చెయ్యకూడదు. ఇది పూర్తి అయిన ఏకాదశి వ్రతము అనబడును. ఇట్లు చేసిన ఏకాదశి వ్రతము సంపూర్ణమైన ఫలితమునిచ్చును. తెలియక అజ్ఞానము చేత ఏకాదశి తిథియందు అన్నమును భుజించిన ఎడల ఆ అన్నము అన్నముగా నేరదు, క్రిముల చేత నిండియున్నదని తెలియవలెను. పుణ్యములను ఇచ్చునట్టి హరివాసరమైన ఏకాదశియందు ఉపవాసము చేసి ఆ రాత్రి జాగరణము చేసి నన్ను విద్యుక్తముగా పూజ చేసినవాడు నాకు పరమప్రియుడై అంతమందు నా స్వరూపమునే పొందును. ఈ ఏకాదశి బహు పుణ్యఫలదము, కోటి కులములను ఉద్ధరింపగల శక్తి కలది. మహాపాతక కోటులను నశింపచేయును. అనేక వేల యజ్ఞములు చేసిన ఫలితమొసంగును. బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడు కాని, ఆడది కాని, యోగీశ్వరుడు కాని, యతీశ్వరుడు కాని, సన్యాసి కాని, సాధువు కాని, బాలుడు కాని, ముసలి కాని, గృహస్థు కాని, వానప్రస్థుడు కాని, మరి ఎవ్వరైనను కాని, దేహధారులైన వారందరూ నా మాట ప్రకారము ఒకమారైనను అజ్ఞానము చేతనైనను ఆశచేతనైనను తెలియకనైనను ఏకాదశియందు భోజనము చెయ్యకూడదు. అట్లు భోజనము చేసిన వారిని యమధర్మరాజు నా ఆజ్ఞననుసరించి మిక్కిలి కోపముతో దండించును. అలా నరకమందు చాలా కాలముండి తిరిగి ఈ భూలోకమున కష్టపడు జీవులుగా పుట్టగలరు. ఏకాదశి తిథినాడు స్త్రీని స్పృశింపకూడదు, ఆలింగనము చెయ్యరాదు, నిద్రించరాదు, అన్నము తినరాదు. నన్ను పూజించి నా పాదతీర్థమును స్వీకరించినవాడు సుఖవంతుడై పరబ్రహ్మమును పొందగలడు. కాబట్టి సమస్తమైన మనుష్యులు అన్ని నెలలయందును ఏకాదశి ఉపవాసమును చెయ్యవలెను. దానివలన అన్ని పాపములు నశించును. కృచ్ఛ్రచాంద్రాయన వ్రతముల చేతను తదితరమైన వ్రతముల చేతను మానవులు ఏ ఫలితమును పొందకలుగుదురో అట్టి ఫలము ఈ ఏకాదశి తిథియందు ఉపవాసము చేసినందువలన కలుగును. ఏకాదశి మిక్కిలి పుణ్యమును ఇవ్వగలదని లోకమందు ప్రఖ్యాతిగలదు అని శ్రీ మహావిష్ణువు చేతులను పైకెత్తి వక్కానించెను. మనుష్యులు, మునీశ్వరులు, యోగీశ్వరులు, నా భక్తులైన వారు మరి ఎవ్వరూ ఏకాదశియందు భోజనము చెయ్యకూడదు. అన్ని నెలలయందును 2 పక్షములందును ఏకాదశి నాడు ఉపవసించవలెను. అలా కాదని భోజనము చేసినవాడు పరమ పాతకుడనబడును. ఉపవాసము చేసినవాడు నా సాన్నిధ్యమును చేరగలడు. నా మాట యథార్థము, నమ్మండి అని చేతులెత్తి గట్టిగా పలికెను.